హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో చెప్పానండి. ఒకసారి మొత్తం చూడండి, వీడియో మీకే అర్థమవుతుందండి. ముందుగా లైనింగ్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి మన ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. ఈ విధంగా అతుకులు అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసాం కదండి, లైనింగ్ క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి కటింగ్ వీడియోలో. అదే పేపర్ని ఈ విధంగా చేసుకొని కటింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. తర్వాత మార్కింగ్స్ అనేవి నేను ఆ పేపర్ పైనే మార్కింగ్ చేసి చూపెట్టాను. తర్వాత ఈ విధంగా క్లాత్ పైన కూడా మార్కింగ్ చేసుకోండి. అయితే ముందుగా నేను మార్కింగ్ చేయలేదండి, పేపర్ పైన చేశాను కాబట్టి లైనింగ్ పైన ముందుగానే చేయలేదండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందుగా స్ట్రైట్గా లైన్ ఒకటి డ్రా చేసుకోండి. అయితే మనం డాట్ అనేది స్ట్రైట్గా వేయకూడదు, కొద్దిగా కర్వ్ తిప్పుకున్నట్టుగా నేను అక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా కర్వ్ షేప్లో డాట్ అనేది వేసుకోండి. ఈ విధంగా డాట్ వేయడం వల్ల మనకు చెస్ట్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ అనేది షేప్కి తగ్గట్టుగా నీట్గా వస్తుందండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా కర్వ్ షేప్ తిప్పేసుకొని డాట్ అనేది వేసుకోండి. చూడండి, చూడడానికి మనకు ఎంత రౌండ్గా కనిపిస్తుంది, చెస్ట్ పార్ట్కి తగినట్టుగా సెట్ అవుతుందండి. తర్వాత 2.5 ఇంచుల పొడవుతో 1/4 ఇంచు వెడల్పుతో ఉక్స్ పట్టీ దగ్గర డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. తర్వాత సైడ్ జాయింట్స్ వస్తాయి కదండి, సైడ్ జాయింట్ దగ్గర ఇంకొక డాట్ అనేది వేసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు వేసుకోండి. అయితే మా ఏరియాలో ఎక్కువగా 4 డాట్స్ బ్లౌజ్ అనేది ఎక్కువగా రన్ అవుతుందండి, అందుకని చెప్పేసి నేను 4 డాట్ బ్లౌజే స్టిచ్చింగ్ చేస్తున్నాను. తర్వాత చంక దగ్గర వచ్చే డాట్కి 3.5 ఇంచుల పొడవుతో డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఈ డాట్స్ అన్ని పెట్టిన తర్వాత చూడడానికి ఎంత రౌండ్గా వచ్చిందో, షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. తర్వాత క్రాస్ బెల్ట్ ఉంటాయి కదండి, క్రాస్ బెల్ట్కి కూడా కొద్దిగా అతుకు అనేది పడుతుంది. క్లాత్ తక్కువ ఉండడం వల్ల అతుకులు అనేవి ఎక్కువ పడ్డాయండి. క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా ఒక క్రాస్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత ఇంకొక క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా చూసుకోండి. మనము టక్స్ పెట్టేసుకున్నాం కదండి, ఆ టక్స్ పెట్టేసుకున్నది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుగా టక్స్ పెట్టేసుకుంది వస్తుందండి. మనము ఈ విధంగా ఒకటి జాయింట్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే సైడ్ ఖర్చులకు వచ్చే దగ్గర క్లాత్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది కదండి ఫస్ట్ క్రాస్ బెల్ట్కి. సేమ్ మళ్ళీ సెకండ్ క్రాస్ పట్టి వేసేటప్పుడు ఖర్చుల దగ్గర నుండే స్టార్ట్ చేసుకొని వేసుకొని రావాలి. లేదు, రెండు ఒకేలా మనం వేసామనుకోండి, ఒక భాగానికి మాత్రమే సరిపోయే విధంగా 2 క్రాస్ బెల్ట్లు కూడా కుట్టడం జరుగుతుంది. అందుకని చెప్పేసి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే 2 భాగాలకు వస్తుందండి. ఒకవేళ మర్చిపోయి 2 కూడా ఒకే విధంగా వేస్తే మాత్రం 2 ఒకే భాగానికి వస్తాయండి. తర్వాత మనం డాట్ పెట్టుకున్నాం కదండి, డాట్ దగ్గర కొద్దిగా ఇలా క్రాస్లో కటింగ్ చేసుకోండి. ఒకవేళ కటింగ్ చేసుకోలేకుంటే కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందాం. అయితే జాయింట్ చేసేటప్పుడు 2 కూడా సేమ్ ఒకే దగ్గర పెట్టకూడదండి. క్రాస్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచు వదిలేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. 2 సమానంగా పెట్టకూడదండి, ఆ విధంగా పెడితే ఫిట్టింగ్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఈ విధంగా 2 పార్ట్లు కూడా జాయింట్ చేసి పెట్టుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్న టక్స్ పెట్టేసుకుందాము. టక్స్ పెట్టేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వెడల్పుతో మనము మెషిన్కి బ్లాక్ ఎడ్జెస్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ పాయింట్ వరకు కూడా పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోండి. 2 కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ కోసం క్లాత్ అనేది తీసుకొని జాయింట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ ఉంటే జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఒక
పావించు వెడల్పుతో లోపలికి మడుచుకొని ఒక పావించు వెడల్పుతో ఒక కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ కానివ్వండి, లేదంటే 1.5 ఇంచు కానివ్వండి, మనము హెమ్మింగ్ పట్టీ కోసం కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత 1.5 ఇంచు వెడల్పుతో నేను పట్టీ అయితే కట్ చేశానండి. అయితే ఇదంతా ప్రాసెస్ లేకుండా ముందుగానే మనము 1.5 ఇంచ్ డైరెక్ట్గా ముందుగానే పీస్ అనేది కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు లోపలికి మడుచుకొని కుట్టేసుకుంటే ఈజీ అయిపోతుందండి. అయితే నేను ముందుగా కట్ చేసుకోలేదండి, కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. అందుకని చెప్పేసి 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కట్ చేసుకుంటే 1.5 ఇంచ్ తీసేసుకొని డైరెక్ట్గా 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కుట్టు వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర మనం డాట్ పెట్టాం కదండి, డాట్ దగ్గర కొద్దిగా చిన్న కుచ్చు అనేది ఒకటి పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పట్టినట్టు రాకుండా ఫ్రీగా ఉంటుంది, నీట్గా వస్తుందండి. 2 డాట్ల దగ్గర కొద్దిగా చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొకటి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా అనుకొని వేసేసుకోండి. అయితే కుట్టు అనేది మాత్రం లైనింగ్ పైనే వచ్చే విధంగా కుట్టు వేసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ పైన కుట్టు అనేది పడకూడదు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒకటి లూజ్ కుట్టు అనేది వేసుకోండి. లూజ్ కుట్టు అంటే ఏంటి అని అంటే మనము మిషన్ కుట్టేటప్పుడు కుట్టు అనేది చిన్నగా పెట్టి కుట్టేస్తాం కదండి. లాస్ట్ 5 నెంబర్ ఉంటుంది, 5 నెంబర్ వరకు ఉంటుంది కదండి. 5వ నెంబర్ పైన పెట్టేసి కుట్టు అనేది వేస్తే దాన్ని లూజ్ కుట్టు అంటారండి. ఈ విధంగా లూజ్ కుట్టు అనేది వేసేసుకోండి. చూడడానికి నీట్గా వస్తుంది, బాగుంటుంది చూడడానికి కూడా. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 భాగాలు ఈ విధంగా ఒకదానిపైన ఇంకొకటి 2 కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. మనం ముందుగానే కట్ చేస్తాం కదా అని చెప్పేసి అలాగే జాయింట్ చేయకూడదు. కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందండి, ఎక్స్ట్రా వచ్చిన దానికి నేను మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అదే షోల్డర్ దగ్గర కూడా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి 2 కూడా ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి. 2 కుట్లు వేయాలండి. ఈ విధంగా 2 కుట్లు వేసిన తర్వాత అటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకోండి. 2 జాయింట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీ అనేది వేసుకోవాలి. నెక్కి ఒక 1 ఇంచ్ వెడల్పుతో పీసెస్ అనేవి, లైనింగ్ పీసెస్ అనేవి కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. అయితే లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి ఒరిజినల్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. లేదు అంటే ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు అండి. అంటే ఎవరి చేతి వాటం తిరిగే విధంగా వాళ్ళు చూసుకొని ఎలా వీలైతే అలా పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో నెక్ చుట్టూరా కుట్టు అనేది వేసుకోండి. మనకి ఏ విధంగా అయితే ఈజీగా నెక్ దగ్గర మనం తిప్పగలుగుతామో చూసుకొని వేసుకోండి. పట్టీ అనేది మన ఇష్టం అండి. అయితే పైన పెట్టి వేయచ్చు, లేదంటే కింద కూడా పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇలా నెక్ చుట్టూరా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసేయండి. కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. మనకు రౌండ్ నీట్గా తిరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టక్స్ అనేవి పెట్టుకోవాలండి. అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. అయితే టక్స్ పెట్టేటప్పుడు కొద్దిగా లోపలికి పడకుండా చూసుకోండి. చివర్లో మాత్రమే చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతో
వెడల్పు వచ్చే విధంగా ఇలా హెమ్మింగ్ పట్టీ అనేది లోపలికి మడిచేసుకొని హెమ్మింగ్ పట్టీ పైననే కుట్టు పడే విధంగా కుట్టు వేసుకోండి. ఒరిజినల్ క్లాత్ పైన కుట్టు అనేది పడకూడదండి. ఒకసారి చూసుకొని నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా పావించు వెడల్పు వచ్చే విధంగా చూసుకొని కుట్టు వేసేసుకోండి. మనం పట్టీ జాయింట్ చేసేటప్పుడు పావించు వెడల్పుతో కుట్టు వేసుకున్నాం కదండి, అందుకని చెప్పేసి మనము పట్టీ ఫోల్డ్ చేసినప్పుడు కూడా పావించు వెడల్పే వస్తుందండి. ఒకవేళ మనము కుట్టు వేసేటప్పుడు ఎక్కువ వేసామనుకోండి, ఇక్కడ మనం వేసే పట్టీ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే ఒక పావించు వెడల్పు వచ్చే విధంగా కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. డైరెక్ట్గా కుట్టు వేసుకొని ఇలాగే ఉంచేసినా సరిపోతుంది. లేదు అని అంటే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేస్తే సరిపోతుంది. నేను డైరెక్ట్గా ఈ విధంగా కుట్టు వేసి కుట్టుని అలాగే ఉంచేస్తానండి. ఈ విధంగా వేసుకున్నా బాగుంటుంది, లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుందండి. కుట్టు అనేది నీట్గా వచ్చే విధంగా చూసుకోండి. అయితే క్లాత్ అనేది లాగకూడదండి. ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ మాత్రం అసలే లాగకూడదండి. ఆ విధంగా లాగితే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి నెక్ దగ్గర లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కుట్టు అనేది నీట్గా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి మరియు కాజా పట్టి జాయిన్ చేసుకుందామండి. అయితే మా ఏరియాలో అయితే లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి వేస్తామండి. దాదాపుగా అయితే రైట్ సైడ్ ఉక్స్ పట్టి వేస్తారండి ఎక్కువగా. అయితే ఇక్కడ మేమైతే మాత్రం లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి జాయిన్ చేస్తామండి. లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది పైన పెట్టేసి లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత కుట్టు వేసేసుకొని దాని పైనుంచి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కొద్దిగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ విధంగా పైనుంచి ఫోల్డ్ చేసేసుకోండి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మడిచేసి లాస్ట్ పట్టీకి ఎడ్జస్ట్లో ఒక కుట్టు వేసేసుకోండి. అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనము నెక్కి హెమ్మింగ్ పట్టి వేయక ముందు కూడా వేసుకోవచ్చండి. రెండు విధాల వేసుకోవచ్చు. అయితే పట్టి వేయక ముందు కూడా వేసేసుకొని తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా పైన కూడా ఒక కుట్టు వచ్చే విధంగా కుట్టు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కాజా పట్టి జాయిన్ చేద్దాము. కాజా పట్టి వచ్చేసి ఇలా ఒక 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది కింద రావాలండి. లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసి ఒరిజినల్ క్లాత్ అనేది పైన పెట్టేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొద్దిగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో దాన్ని పైనకి ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా పట్టీ అనేది కుట్టేసుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. అంటే మనం కాజాలు కుట్టేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉండడానికి ముందుగానే ఒక కుట్టు అనేది మధ్యలోంచి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కాజాలు అనేవి కుట్టేసుకుందామండి. ఈ విధంగా 5 ఉక్సులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తానండి. కొత్త వారికి అర్థమయ్యేలాగా ఇలా ఈ విధంగా ముందు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కుట్టేసుకోండి. కొత్త వారైతే, పాత వారైతే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. కొత్త వారైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఉక్స్ పట్టి దగ్గర వి షేప్ వచ్చే విధంగా ముందుగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా నీట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందామండి. అయితే క్లాత్ తక్కువ ఉండడం వల్ల హ్యాండ్స్కి కూడా జాయింట్ పడిందండి. సేమ్ క్లాత్ లేకపోవడం వల్ల నేను కొద్దిగా చేంజ్ ఉందండి క్లాత్. వాటిని చిన్న పీసెస్ కింద కట్ చేసి జాయింట్ చేసేసానండి. ఈ విధంగా హ్యాండ్స్కి ఇలా
కుట్టు వేసేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా 4 జాయింట్స్ అనేవి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్నాక దాన్ని రివర్స్గా తిప్పేసి లైనింగ్ పైన కుట్టు పడే విధంగా ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా లైనింగ్ పైనే కుట్టు పడే విధంగా చూసుకొని వేసుకోండి. కింద ఖర్చులు ఉన్నాయి కదండి, మనం కుట్టు వేసాం కదా 1/2 ఇంచ్, ఆ ఖర్చులు అనేవి లైనింగ్ వైపు మాత్రమే రావాలి, ఒరిజినల్ క్లాత్ వైపు ఉండకూడదు. కింద ఉన్న ఖర్చులు అనేటివి లైనింగ్ క్లాత్ వైపు మడుచుకొని దాని పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ లూజ్ కుట్టు అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మనము హ్యాండ్కి లోతు తీస్తాం కదండి, లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి జాయింట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో షోల్డర్ దగ్గర నుండి జాయింట్ అనేది వచ్చే విధంగా స్టార్ట్ చేసుకోండి. అయితే జాయింట్ చేసేటప్పుడు కూడా చేతిని పట్టి లాగద్దండి. అలా లాగితే ఫిట్టింగ్ అనేది మొత్తం పోతుంది, సరిగా రాదండి. లూజ్గా పట్టేసుకొని కుట్ అనేది వేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి వేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ షోల్డర్ దగ్గర నుండే కుట్టు వేయడం స్టార్ట్ చేయండి. ఇలా కుట్టు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టు వచ్చే విధంగా చూసి వేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెండవ కుట్టు వేస్తాం కదండి, రెండవ కుట్టు అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి వేస్తే సరిపోతుందండి. ముందుగా వేసే కుట్టు మాత్రం షోల్డర్ దగ్గర నుండే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండవ కుట్టు అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైరెక్ట్గా ఒకటే స్టిచ్ వేస్తే సరిపోతుందండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఒకసారి చూడండి షోల్డర్ దగ్గర ఎంత నీట్గా వస్తుందో, చూడడానికి కూడా బాగుంటుందండి. ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముందుగా ఒక లూజ్ కుట్టు అనేది లాస్ట్గా వేసేసుకోండి. కరెక్ట్గా సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా రాలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ దగ్గర కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. రెండు సమానంగా వచ్చేస్తాయి. ఇలా రెండు సమానంగా పెట్టేసుకొని ముందుగా ఒక లూజ్ కుట్టు అనేది లాస్ట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఎంత ఉందో లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా అయితే చేతు లూజ్ మార్కింగ్ చేసుకోండి, తర్వాత ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద నడుము సైజు దగ్గర ఈ విధంగా ఉక్స్ పట్టి నుండి ఇలా ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా కాజా పట్టి సైడు కింద నడుము దగ్గర కుట్టు వేసేటప్పుడు కాజా పట్టి మాత్రమే పట్టుకొని వేసుకోవాలండి. అంటే రెండు భాగాలు ఉంటాయి కదా, మనం ఏ భాగానికైతే లూజ్ కొలుస్తున్నామో అదే భాగానికి కొలిచేసుకోవాలండి. ఇలా ఉక్స్ పట్టి ఉన్న దగ్గర ఉక్స్ పట్టే పెట్టేసి కొలుచుకొని కుట్టు వేసుకోండి. తర్వాత కొత్త వారైతే ఈ విధంగా స్కేల్ తీసుకొని ఒక 3 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్స్ పై నుండి కుట్టు వేస్తే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి.